రాహుల్ గాంధీని భావినేతగా ప్రకటించేందుకు కాంగ్రెస్ వేగంగా పావులు కదుపుతోంది. ఇటీవలే సమన్వయ కమిటీ బాధ్యతలు అప్పగించిన అధిష్టానం తాజాగా 2014 ఎన్నికల ప్రచారానికి రాహుల్ నేతృత్వం వహిస్తారని స్పష్టం చేసింది. దేశాన్ని నడిపించగల సత్తా రాహుల్కు ఉందన్న సంకేతాలిస్తూనే ప్రధాని ఎవరన్నది మాత్రం ఎన్నికల తర్వాతే నిర్ణయిస్తామని చెప్పుకొస్తోంది. 2014 లోక్సభ ఎన్నికల్లో పార్టీని గెలిపించే పూర్తి బాధ్యతను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీకే అప్పగించేందుకు కాంగ్రెస్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కుంభకోణాలు, అవినీతి ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరవుతున్న పార్టీ తిరిగి అధికారంలోకి రావాలంటే పార్టీ ప్రచార పగ్గాలు రాహుల్ చేతిలో పెట్టడమే ఉత్తమమని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ మేరకు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు రాహుల్ను రంగంలోకి దించాలని భావిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. సార్వత్రిక ఎన్నికల కోసం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి ఆయనే నాయకత్వం వహిస్తారని స్పష్టం చేసింది. ఈ మేరకు త్వరలోనే పార్టీలు రాహుల్ గాంధీ కీలక బాధ్యతలు స్వీకరిస్తారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పీసీ చాకో తెలిపారు. దీంతో యూపీఏ సర్కార్ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. That is going to be, in fact, you know that 2014 election campaign will be, Rahul Gandhi will be leading the campaign. He will be taking up important responsibility in the party very soon. That is after the election only. ప్రధానమంత్రి పదవిని అధిష్ఠించే బాధ్యత, సామర్థ్యాలు రాహుల్ గాంధీకి ఉన్నాయని కాంగ్రెస్ చెప్పుకొస్తోంది. అయితే ప్రధాని అభ్యర్థి అంశంపై ఎన్నికల తర్వాతే నిర్ణయమని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.